నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. భారతీయ జనతా పార్టీ మంచి జోష్లో ఉంది. ఆ పార్టీ టార్గెట్ చేసిందంటే ఎంతటి వారైనా ఓడాల్సిందే అన్నట్లు పరిస్థితులు మారిపోతున్నాయి. అయితే ఇదంతా కూడా మోడీ రాకతోనే అనడంలో ఎలాంటి సందేహం లేదు. తన పదునైన వ్యూహాలతో కమలం ఇంకో 100 ఏళ్లు కొనసాగేలా పనిచేస్తున్నారు. మోడీ తన మార్పులతో దేశంలో బీజేపీ ఏదైనా చేయగల సత్తా ఉన్న పార్టీగా మార్చేశారు. ఆయన కృషి పట్టుదలే 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ కోటపై బీజేపీ జెండా ఎగిరేలా చేసింది. అంచనాలు ఏమాత్రం తగ్గకుండా భారీ విజయాన్ని సాధించిన బీజేపీ ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరిని డిసైడ్ చేయనుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఆదివారం చోటు చేసుకున్న పరిణామాల్ని చూసినప్పుడు ఢిల్లీకి కాబోయే సీఎం ఎవరన్న దానిపై క్లారిటీ వచ్చిందన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న అతిషి మార్లేనా తన రాజీనామా లేఖను లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు అందించిన తర్వాత ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ విడుదల తర్వాత ఆప్ కీలక నేత కేజ్రీవాల్ను ఓడించి జైంట్ కిల్లర్గా ఆవిర్భవించిన పర్వేష్ వర్మ గవర్నర్ సక్సేనాతో భేటీ కావటం, అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవటం ద్వారా తదుపరి సీఎం ఆయనే అన్న వాదనకు బలం చేకూరుతోంది. ఆసక్తికరమైన అంశం ఏంటంటే పర్వేష్ వర్మ తండ్రి సాహెబ్ సింగ్ వర్మ బీజేపీ తరపున ఢిల్లీకి ఆఖరి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన కొడుకుతో బీజేపీ ఢిల్లీ ఇన్నింగ్స్ మళ్లీ షురూ కానుందన్న మాట వినిపిస్తోంది. ఆమ్ ఆద్మీ కన్వీనర్ కేజ్రీవాల్ను 4089 ఓట్ల తేడాతో విజయం సాధించిన వర్మ 2013లో అసెంబ్లీకి, ఆ తర్వాత 2014, 2019లో ఎంపీ ఎన్నికల్లో ఢిల్లీ వెస్ట్ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. ఇవే కాదు, ఢిల్లీలోని పవర్ఫుల్ పొలిటికల్ ఫ్యామిలీలో ఒకటి వర్మ కుటుంబం. పర్వేష్ వర్మ పంజాబీ జాట్ నేతగా సుపరిచితుడు. రాష్ట్రీయ స్వయం అనే ఎన్జిఓను నిర్వహిస్తున్నారు. ఆయన తండ్రి బీజేపీ ఆఖరి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆయన మామ ఆజాద్ సింగ్ సైతం ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా వ్యవహరించారు. పర్వేష్ భార్య స్వాతి సింగ్ మధ్యప్రదేశ్ బీజేపీ నేత విక్రమ్ వర్మ కుమార్తె. ఈ దంపతులకు 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. తాజాగా తమ తండ్రి సాధించిన విజయంపై ఆయన 2 కుమార్తెలు త్రిష, సన్నిధులు ఓటర్లకు థ్యాంక్స్ చెప్పడమే కాదు, అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తికి ఢిల్లీ ప్రజలు రెండో ఛాన్స్ ఇచ్చి తప్పు ఎప్పటికీ చేయరంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు, తన తండ్రి గెలుపుపైనే కాదు, పార్టీ మీద తమకు నమ్మకం ఉందని, తాము ఎదురు చూస్తున్న సమయం వచ్చేసిందని వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే సీఎం పర్వేష్ అని అంటున్నారు. కానీ అందరికీ ఒక క్లారిటీ రావాలంటే మాత్రం బీజేపీ హైకమాండ్ అధికారికంగా ప్రకటించే వరకు ఆగాల్సిందే.